హలో అండి, వెల్కమ్ టు కేకేస్ కిచెన్. ఇవాళ మనం బచ్చల కూర పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో ఒక చిన్న బౌల్ కందిపప్పుని తీసుకుంటున్నానండి. కందిపప్పు వేయించుకుని పెట్టుకున్నదైతే ఇంకా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఈ రకంలో ప్రయత్నించి చూడండి. ఇప్పుడు కొంచెం గరిటెతో కలుపుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరని కడుక్కుని ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నానండి. బచ్చల కూర చాలా విటమిన్స్ ఉంటాయండి, మంచిది. ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత కారం యాడ్ చేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు బాగా కలుపుకున్నాక కుక్కర్ విజిల్ 3 టైమ్స్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. సిమ్లోనే పెడతామండి. 3 టైమ్స్ విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి పప్పు ఆకు బాగా కలిపేలాగా బాగా మిక్స్ చేయాలి. నేను గరిటెతోనే స్మాష్ చేస్తున్నానండి. బాగానే ఉడికింది ఇందులో. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుంటున్నాము. అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చిగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా అయితే చాలా బాగుంటుందండి పప్పు రుచి, వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించుకున్న పప్పుని ఇందులో మిక్స్ చేసుకుంటాము. బాగా కలుపుకుంటామండి. ఒకసారి ఉప్పు రుచి కూడా ఇక్కడ చూసుకుని మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సరిపోయింది కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. ఇప్పుడు మూత పెట్టుకుంటామండి. బాగా మగ్గించుకుంటాము. పప్పు కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటాము. ఇందులో కొంచెం నేను కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నానండి. అంతేనండి, చాలా సులువు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రయత్నించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి.